హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఇంట్లోనే టేస్టీగా సింపుల్గా చికెన్ బిర్యానీ ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ అయితే 1/2 kg చికెన్ తీసుకొని 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టేబుల్ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలండి. తర్వాతకి 1 టేబుల్ స్పూన్ చిన్న బావంతా గరం మసాలా అయితే చాలా చిన్నగా తీసుకోవాలి. తర్వాతకి బిర్యానీ మసాలా బయట దొరుకుతుంది కదండి, 5 రూపీస్ది, అది ఒక ప్యాకెట్ వేసుకోవాలి. దానివల్ల మనకు మంచి ఫ్లేవర్ వస్తుంది అన్నమాట మన చికెన్కి. తర్వాతకి ఇంట్లోనే పెరుగు ఉంది కదా, ఆ పెరుగు వేసుకుంటున్నాను. పెరుగు వల్ల చికెన్ మంచిగా మ్యాగ్నేట్ అవుతుంది. తర్వాతకి 2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసిన తర్వాతకి నేను ముందుగానే ఆనియన్స్ అనేది ఫ్రై చేసుకున్నాను, అవి కొంచెం వేసుకొని ఇప్పుడు ఇదంతా మంచిగా పీసెస్కి పట్టేలాగా నీట్గా మిక్స్ చేసుకోవాలి. అలా మిక్స్ చేసి మొత్తం పట్టుతుంది. నీట్గా మిక్స్ చేయాలి, మొత్తం అంతా పెట్టేసి ఒక 1 అవర్ 1.5 అవర్ పక్కన పెట్టేస్తే చికెన్ సూపర్గా మ్యాగ్నేట్ అవుతుంది. అవును, ఇంతకీ మీకు చికెన్ బిర్యానీ అంటే ఇష్టమా? సో నేను చేసే ప్రాసెస్ అయితే చాలా చాలా సింపుల్. ఈ ప్రాసెస్లో చేస్తే ఎవరైనా ఈజీగా చేయొచ్చు. సో 1 అవర్ తర్వాత చూడండి ఎలా అయిందో. 1 అవర్ తర్వాతకి ఇక్కడ నేను పుదీనా కొత్తిమీర వేసుకొని స్టవ్ వెలిగించుకొని అందులో ఆయిల్ వేయాలి. నేను మర్చిపోయి ముందు పెట్టేసిన, ఇప్పుడు మళ్ళీ ఆయిల్ వేద్దాం. 3 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకొని మనం మూత పెట్టేయాలి. దీన్ని ఒక 10 మినిట్స్ 15 మినిట్స్ వరకు స్టవ్ మీద మీడియం ఫ్లేమ్లో ఉంచాలి. తర్వాతకి ఇక్కడ రైస్ వాష్ చేసుకొని ఇలా స్పైసెస్ అని వేసుకుంటున్నానండి, బిర్యానీ మసాలా మొత్తం. సో వేసుకొని దీన్ని గిట ఒక 1 అవర్ పక్కన పెట్టేయాలి. అండ్ దాంట్లో సాల్ట్ గిట వేసుకోవాలండి. సాల్ట్ తర్వాత ఒక టేబుల్ స్పూన్ గీ వేసుకోవాలి. ఇది ఆప్షనలే, మీ ఇష్టం, వేసుకోవచ్చు. సో ఇక్కడైతే బిర్యానీ దమ్ పెట్టేస్తున్నాండి. సో కొంచెం దమ్ పెడుతుంటే బిర్యానీ క్లిప్ అనేది మిస్ అయింది, సారీ అండి. సో మీకు తెలిసిందే కదా బిర్యానీ ఎలా దమ్ వేసుకోవాలో. సో ఇలా ఇది మొత్తం లాస్ట్లోకి. సో ఇక ఫుడ్ కలర్ గిట కొంచెం వేసుకుంటున్నాం. సో తర్వాతకి ఇంకా గీ గిట వేసుకోవాలండి. తర్వాత ఇక్కడ దమ్ పోకుండా గోధుమ పిండి కలిపి సైడ్లోకి పెట్టాలండి. ఇలా నేను చూపిస్తున్నాను కదా, అలా. ఈ ప్రాసెస్ అంతా నేను చేసిన అనుకోకండి, మా మమ్మీ చేసింది, నేను జస్ట్ పోజిస్తాను అంతే. సో దానిపైన ఏదైనా బరువుగా పెట్టాలండి. సో అది బరువు ఉండట్లేదని మళ్ళీ ఒక గిన్నె నిండా వాటర్ తీసుకొని పైన పెట్టేసిన. ఇంకొక 15 మినిట్స్ దమ్ చేస్తే అంతే. ఇక సింపుల్, ఈజీ, టేస్టీ బిర్యానీ రెడీ అయిపోతుంది. సో చూడండి ఎలా ఉందో. ఓపెన్ చేయగానే స్మెల్ అయితే సూపర్ ఉండే. సో దీనికి కాంబినేషన్గా మా మమ్మీ చికెన్ ఫ్రై గిట్ట చేసింది పక్కకి. సో చూడండి ఎంత బాగా అయిందో, చాలా బాగా అయింది. సో మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో నాకు చెప్పండి. సో ఇంకా మేమైతే తింటున్నాం. ఎక్సలెంట్గా ఉండే టేస్ట్ అయితే, చాలా బాగుంది. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి ఈ సండే. బాయ్.